జగన్కి హెలికాప్టర్ ఇవ్వాలంటేనే హెలికాప్టర్లు అద్దెకిచ్చే సంస్థలు భయపడేటటువంటి తెలివైన ఎత్తుగడే ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రీతి. వాస్తవంగా మొన్న జరిగినటువంటి పాపిరెడ్డిపల్లె దాంట్లో వైఫల్యం పోలీసులది, కానీ వైసీపీ కార్యకర్తల అరెస్ట్ ఖచ్చితంగా నిబంధనల విరుద్ధంగా దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, దూసుకెళ్ళినటువంటి వాళ్ళు తప్పే లేదు. అట్ ద సేమ్ టైం సంబంధిత అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి కదా, అది లేదు. ఇదే జరుగుతుంది. తోపుదుర్తిని పిలుస్తారు, కో పైలట్ని పిలుస్తారు, ఇప్పుడు అసలు పైలట్ని పిలుస్తారు. అంటే ఇదంతా చూశాక రేపు పొద్దున జగన్ టూర్ అంటే ఆ సదరు సంస్థలో హెలికాప్టర్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఆ విండిషీల్డ్ పగులుద్ది, పైగా దానికి సంబంధించిన కేసు పెట్టడం కాకుండా వాళ్లే కేసులో ఇరుక్కుంటారు. రెండవది ఆ పైలట్లను వేధిస్తారు ఆ మిగతా వాళ్ళు. కాబట్టి ఏ పైలట్ కూడా జగన్ది అయితే నేను ఎక్కననాలా, ఏ సంస్థ కూడా జగన్ కంటే మేము ఇవ్వమనాలా, ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా సరే. ఇది ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ.